రాష్ట్ర ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఎస్సీ ఎస్టీ రైతులకు ప్రత్యేక బడ్జెట్ ద్వారా సబ్సిడీపై డ్రిప్ స్ప్రింక్లర్లు పంపిణీ చేస్తున్నట్లు ఏపీ ఎంఏపీ పీడీ సుదర్శన్ తెలిపారు. సత్యసాయి జిల్లా వ్యాప్తంగా రైతులకు 38,000 హెక్టార్ల వరకు డ్రిప్ స్ప్రింక్లర్లు పంపిణీ చేయడానికి అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 2,700 హెక్టార్ల వరకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇంకా ఎస్సీ ఎస్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బడ్జెట్ను కేటాయించింది అని తెలిపారు. ఎస్సీ రైతులు 2,473 హెక్టార్లు, ఎస్టీ రైతులు 2,800 హెక్టార్ల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందన్నారు. ఇందులో 186 హెక్టార్ల వరకు మాత్రమే నాన్ సబ్సిడీ అమౌంట్ను కట్టి పరికరాలు పొందడం జరిగిందన్నారు. కాబట్టి మిగతా వారు కూడా నాన్ సబ్సిడీ అమౌంట్ కట్టి డ్రిప్ స్ప్రింక్లర్లు పొందాలి అని సుదర్శన్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు డ్రిప్ స్ప్రింక్లర్ సౌకర్యం కల్పిస్తున్నాము. డ్రిప్లో 2 రకాలు ఉంటాయి, ఒకటి ఆన్లైన్, ఇన్లైన్. స్ప్రింక్లర్స్ కూడా 2 రకాల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది రైతులకు. ప్రతి పంటకు రైతు అనే వాళ్లకు ప్రతి పంట కూడా మనము డ్రిప్ స్ప్రింక్లర్లు సౌకర్యం కల్పిస్తున్నాము. దానిలో భాగంగానే ఇప్పటి వరకు మనం రిజిస్ట్రేషన్ 49,000 హెక్టార్లు రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. అందులో ఇప్పటి వరకు మనం రైతులకు 5,700 హెక్టార్లు కలెక్టర్ గారి ఆమోదంతో టోల్స్, అదేవిధంగా మెటీరియల్ కూడా వాళ్ళకు 2,700 హెక్టార్ల వరకు సప్లై చేయడం జరిగింది. దీని యొక్క ప్రాసెస్ ఏంటంటే రైతులు నేరుగా రైతు సేవా కేంద్రంకి వెళ్ళి వాళ్ళ యొక్క పట్టా పాస్బుక్, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, చెక్ బంద్ ఇవన్నీ తీసుకెళ్తే అక్కడ రైతు సేవా కేంద్రం ద్వారా ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఎస్కే ఫంక్షనరీస్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు డ్రిప్కి అయితే 5 ఎకరాల వరకు 90% సబ్సిడీ, 5 నుంచి 10 ఎకరాల వరకు 70% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. అదే స్ప్రింక్లర్స్ అయితే 5 ఎకరాల వరకు 55% సబ్సిడీ, 5 నుంచి 12 ఎకరాలు ఉన్న వాళ్ళకు 40% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ ఈ ప్రతి పంట కూడా ఈ డ్రిప్ స్ప్రింక్లర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రభుత్వము ఎస్సీ ఎస్టీ కూడా కానీ వాళ్ళు ప్రత్యేకంగా బడ్జెట్ అనేది సపరేట్ కేటాయించింది. కాబట్టి ఇప్పటివరకు మన జిల్లాలో రైతులు 2,473 హెక్టార్లు ఎస్సీ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ రైతులు 2,856 మంది రైతులు హెక్టార్లు రిజిస్టర్ చేసుకున్నారు. త్వరగా వాళ్ళు ఆ నాన్ సబ్సిడీ అయితే కట్టినట్టయితే వాళ్ళకు ఒక 1 మంత్ లోపలనే మేము డ్రిప్ సౌకర్యం కల్పిస్తాం. కాబట్టి ఎస్సీ ఎస్టీ రైతులంతా వినియోగించుకోవాలి. ఇప్పటి వరకు 185 హెక్టార్లు మాత్రమే ఎస్సీ రైతులు ఉపయోగించుకున్నారు. అదేవిధంగా 186 హెక్టార్లు ఎస్టీ రైతులు ఉపయోగించుకున్నారు. మిగతా రైతులు కూడా అందరూ ఎస్టీ రైతులు, జనరల్ రైతులు కూడా అందరూ మనకు మార్చి వరకు టైం ఉంటుంది. కాబట్టి త్వరగా వాళ్ళు డీడీ కట్టినట్టంటే అందరికీ వాళ్ళ ఇంటి దగ్గరికే మనం మెటీరియల్ సప్లై చేస్తున్నాం. కాబట్టి రైతులంతా ఈ డ్రిప్ స్ప్రింక్లర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైనది.